శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమల చందన్. మే 2026 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. సో మిథున రాశి వారికి మే 2026 ఒక సాధారణ నెల కాదండి. ఒకే నెలలో గురుగ్రహము వృత్తి అధిపతి అయి మీ రాశిలో కూర్చొని ఉంటే మీ కెరీర్ని లిఫ్ట్ చేస్తూ ఉండగా, మరోవైపు శని కుజులు కలిసి అదే వృత్తి స్థానంలో ఉండి ఒక ఎక్స్ప్లోసివ్ కాంబినేషన్ సృష్టిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ నెల మీ పని, మీ కోపం, మీ నిర్ణయాలు మిమ్మల్ని ఎయిదర్ టాప్కి తీసుకెళ్తాయి, లేదా చిన్న తప్పు వల్ల సీనియర్స్తో క్లాష్, ఆఫీస్ పాలిటిక్స్, లేదంటే నేమ్ డ్యామేజ్ కూడా కనిపించవచ్చు. చదువుల విషయంలో విదేశాల్లో సెటిల్ అవ్వాలి, వేరే స్టేట్, వేరే సిటీలో స్టడీ కోసం షిఫ్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ నెల ఒక స్ట్రాంగ్ విపరీత రాజయోగము అనేది మీ వైపు కనపడుతూ ఉందండి. ప్రేమ జీవితం, వివాహ బంధం విషయాల్లో ఈ రెండింటిలో కూడా వీనస్ అంటే శుక్రుడు మరియు గురు గ్రహాల యొక్క ఆశీర్వాదం ఉంది. కానీ శని దృష్టి వల్ల పార్ట్నర్ వైపు మొండితనం, కొన్ని చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా కనిపించవచ్చు. అయితే మే 2026లో మిథున రాశి వారు ఏది స్ట్రాంగ్లీ చేయాలి, ఏది అసలు చేయకూడదు, ఎప్పుడు మౌనం పాటించాలి, ఎప్పుడు ముందుకు అడుగు వేయాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా ఇక్కడే చూద్దామండి. ఈ యొక్క చెప్పుకునే ఫలితాలన్నీ కూడా చంద్రరాశి అంటే చంద్రుడు మీరు పుట్టిన సమయంలో మిథునంలో ఉన్నప్పుడు అది మిథున రాశి అవుతుంది, జన్మరాశి. కాబట్టి జన్మరాశి ఆధారంగా చెప్పుకునే ఫలితాలన్నీ ఉంటాయండి. మీకు వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా కాస్త మారవచ్చు. ముఖ్యంగా వీడియోలో ఆరోగ్యము, చదువు, ప్రేమ, వివాహ జీవితము, ఉద్యోగము, వ్యాపారము, అదృష్టము, పరిహారాలు ఇవన్నీ కూడా చక్కగా చర్చించుకుందామండి. ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితిలో మనం పరిశీలించాలి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి బట్టే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గురుగ్రహము సప్తమ దశమాధిపతి అవుతారు. ఆయన మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. ఈయన పదవాధిపతి కూడా. ఈయన కెరీర్కి, స్టేటస్కి, మీకు ఇమేజ్కి, మూడింటికి కూడా కారకత్వం వహించే గ్రహం. సో ఈ యొక్క గురుగ్రహం ఆశీర్వాదం అనేది మీకు బలంగా ఉంది మీ యొక్క జన్మరాశిలో ఉంది. కేతు 3వ స్థానంలో సింహరాశిలో ఉన్నారు. రాహు 9వ స్థానం అనేటువంటి యొక్క కుంభరాశిలో ఉన్నారండి. శని కుజ ఇద్దరు కలిసి మీ యొక్క 10వ స్థానంలో వృత్తి స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. రవి బుధులు మీకు 11వ ఇంట్లో ఉండి బుధాదిత్య యోగాన్ని కూడా ఇస్తున్నారు. శుక్రుడు 12వ ఇంట్లో అంటే ఈ యొక్క వృషభ రాశిలో మొదలై తర్వాత మీ యొక్క జన్మ రాశికి వస్తారు. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే కెరీర్, లక్, స్టడీ, రొమాన్స్, హెల్త్ అన్నీ ఒకేసారి యాక్టివ్గా అవుతాయి అని చెప్పవచ్చు. ఇవి యాక్టివ్ టాపిక్స్ ఇవాళ అంటే అవుతాయని చెప్పాలి. హెల్త్ గురించి చూసినప్పుడు మే 15 వరకు ఎలా ఉంది, మే 15 తర్వాత ఎలా ఉందో అని చూద్దాం. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితి అలా మారుతుంది కాబట్టి. సో మే 15 వరకు హెల్త్ పరంగా మీరు బాగానే ఉంటారండి. ఎందుకంటే మీ యొక్క రాశాధిపతి బుధుడు 11th హౌస్లో సహజ ఆరోగ్య కడుగు రవితో కలిసి ఉండడం అనేది మంచిది. సో ఆ యొక్క మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ, ఎనర్జీ లెవెల్స్, సో డైలీ రొటీన్ వర్క్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా సపోర్ట్ చేస్తాయని చెప్పాలి. అయితే మే 15 బుధుడు 12th హౌస్లోకి ట్రాన్సిట్ అవుతుంది. గోచారంలో 12th హౌస్కి వస్తారు. 12వ ఇల్లు అంటే ఏంటి? 12th హౌస్ అంటే లాస్, నిద్ర, హాస్పిటల్స్, ఫారిన్ కనెక్షన్స్ ఇలా ఇండికేట్ చేస్తుంది. ఖర్చు ఇండికేట్ చేస్తారు. ఇక బుధ గ్రహం కాబట్టి చర్మము, నరాలు, నర్వస్ సిస్టమ్ను సూచించే గ్రహం ఇది. కాబట్టి 15 తర్వాత పర్టికులర్గా మే 15 నుంచి 25 మధ్య మీ ఇమ్యూనిటీ కొంచెం తగ్గినట్టుగా అనిపించడం, అలసినట్టుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. చర్మంపై చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీలు కావచ్చు, దద్దుర్లు అంటారు కదా, ర్యాషెస్ లాంటివి చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే నరాల ఒత్తిడి, ఎక్కువ టెన్షన్ వల్ల నిద్ర సరిగా రాకపోవడం, మిడ్ నైట్లో లేచి కాసేపు కూర్చోవడం లాంటివి కూడా కనిపించవచ్చు కొంతమందికి. ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఏంటంటే వాటర్ బాగా తీసుకోవడం, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం, సో నిద్రను బ్యాలెన్స్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 6 to 7 hours కంటిన్యూస్గా ఉండాలి. వ్యాయామాలు ఇవి తప్పకుండా చేస్తూ ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మరి చదువు విషయానికి వచ్చే వరకు మిథున రాశి వారికి ఈ మాసంలో చాలా పాజిటివ్గా ఉంటుందండి. హైయర్ ఎడ్యుకేషన్ కారకుడు పంచమాధిపతి శుక్రుడు మొదట్లో కొంతకాలం సో ఓన్ హౌస్లో ఉండి విపరీత రాజయోగం ఇస్తాడండి. 12th లార్డ్ ఇన్ 12th హౌస్ కాబట్టి తర్వాత 14వ తారీఖు దగ్గర నుంచి మీ యొక్క రాశిలోకి వస్తారు కాబట్టి సో అది పాజిటివే. అంటే ఈ యొక్క ఫస్ట్ హాఫ్లో 12వ స్థానంలో ఉన్నంతకాలం విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు, లేదంటే వేరే స్టేట్ లేదా సిటీకి ఎడ్యుకేషన్ కోసం షిఫ్ట్ అనుకునే వారికి ఇది ఒక బలమైన యోగం అని చెప్పాలండి. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువు, కొత్త అడ్మిషను, ఇట్లాంటివి ఈ స్ట్రీమ్ మార్చుకోవడం లాంటివి, ఇలాంటి వాటికి సో అంటే ఎడ్యుకేషన్ రీప్లానింగ్ వాటి కోసం ఇది బెస్ట్ టైం అని చెప్పాలి ఫస్ట్ హాఫ్. గతంలో చదువుల గురించి టెన్షన్ పడినా
నేను సరైన ఫీల్డ్లోనే ఉన్నానా అనిపించిన ఈ యొక్క మే నెలలో ఆ సందేహాలన్నీ క్రమంగా క్లియర్ అవుతాయని చెప్పవచ్చండి. మే 15 తర్వాత బుధుడు 12వ స్థానానికి వెళ్ళినా శుక్రుడు మీ యొక్క రాశిలోకి రావడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క ప్రెజెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మెరుగుపడుతుందని చెప్పవచ్చండి. మీరు మీ యొక్క స్టడీస్ పై క్లియర్గా నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి మీరే వచ్చేస్తారు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా. మరి ప్రేమ గురించి చూద్దాం. లవ్ లైఫ్ గురించి చూస్తే ప్రేమ సంబంధాలపై ఈ నెలలో శుక్రుడి ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మీ యొక్క రాశికి, మిథున రాశికి 5వ అధిపతి అయినా సహజంగా కూడా ప్రేమకు కారకుడు శుక్రుడే. సో 14 తర్వాత మీ రాశిలోకి వస్తాడు. మీ యొక్క రాశికి శుక్రుడు వచ్చినప్పుడు మీరు మరింత ఆకర్షణీయంగా, చార్మింగ్గా కనిపిస్తారండి. మీ యొక్క ఆరా, మీ మాట, మీ పార్ట్నర్ను మళ్ళీ మీ వైపు ఆకర్షించే విధంగా ఉంటుంది. గతంలో దీనికంటే ముందు నెలలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా ఈ యొక్క మే సెకండ్ హాఫ్, రెండో భాగంలో వాటిని క్లియర్ చేసుకునే ఒక మంచి అవకాశం ఉంటుంది. ఏదైనా గతంలో ఎక్కువ మెసేజ్ ద్వారా వార్ జరుగుతుంటుంది, కొంతమందికి గాయపరిచే మాటలు ఇవన్నీ అవాయిడ్ చేస్తే సో రిలేషన్ సాఫ్ట్ టోన్లోకి తిరిగి గ్యారంటీగా వస్తుంది చెప్పవచ్చు. వైవాహిక జీవితం, మ్యారిడ్ లైఫ్ ఎలా ఉంటుందంటే మొత్తం మీద శుభ ఫలితాలే ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. మీ రాశిలో 7వ అధిపతి గురుడు ఉన్నారు. సో 7వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. అసలు 7వ స్థానం అంటే వివాహం, జీవిత భాగస్వామి, పార్ట్నర్స్ తోటి ఉన్నటువంటి ఒక బంధం. సో ఈ యొక్క గురు దృష్టి వల్ల మ్యారిడ్ లైఫ్లో గౌరవం, విశ్వాసం ఇవన్నీ కలిసి ఇరువురు కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా కాస్త పెరుగుతాయని చెప్పాలండి. అదే 7వ స్థానం మీద శని 10వ దృష్టి చూస్తూ ఉన్నాడు. దృష్టి శని కూడా పెడుతూ ఉన్నారు. దాంతో మీ పార్ట్నర్ కొంచెం మొండితనంగా నా నిర్ణయం నా మాట అనే యాటిట్యూడ్ కొంత చూపించే అవకాశం ఉంటుంది. కొద్దిగా బాడీ పెయిన్స్ ఉండొచ్చు, జాయింట్ పెయిన్స్, స్టమక్స్ అంటే పొట్ట సంబంధమైన సమస్యలు, చిన్న హెల్త్ ఇష్యూస్ మీ యొక్క పార్ట్నర్కి రావచ్చు. మీరు కనుక పక్కన ఉండి సపోర్ట్ ఇచ్చి పేషెన్స్తో హ్యాండిల్ చేస్తే ఇది మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసే సమయంగా భావించాలి. సో స్ట్రాంగ్గా కూడా అవుతుందండి సంబంధం. కొత్త ప్లాన్లు ఏవైనా, ఇంటి మార్పు కావచ్చు, పిల్లల చదువు, చిన్న ఇన్వెస్ట్మెంట్లు వంటి విషయాలు కలిసి కూర్చుని డిస్కస్ చేసుకునే అవకాశం కనబడుతుంది. మరి కెరీర్ గురించి, వృత్తి గురించి చూస్తే మీ యొక్క 10వ స్థానాధిపతి గురువు రాశిలో కూర్చున్నాడు. 10వ స్థానం అంటే కెరీర్, మీ యొక్క వృత్తి, మీ యొక్క స్టేటస్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. 10వ అధిపతి మీ రాశిలో ఉన్నారు కాబట్టి మీరు మీ పని పట్ల కనెక్ట్ అయ్యే స్థితి ఉంటుంది. నాకు ఈ పని నచ్చింది అనే ఫీలింగ్ పెరగటం, టార్గెట్లు సాధించడం, పని చేస్తూ పేరు పొందడం, ఈ వ్యక్తి మీద మనకు బాగా ట్రస్ట్ ఉంది అన్న రెప్యుటేషన్ మీకు పెరగడం కనబడుతుందండి. కానీ ఇదే చోట స్ట్రాంగ్ హెచ్చరిక కూడా ఉంది. ఎందుకయ్యా అంటే శని కుజులు ఇద్దరూ కలిసి మీ యొక్క 10వ స్థానంలో ఉండటంతో శని కుజ ఒక ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్ అండి. కుజుడు కోపము, యాక్షన్, శని డిసిప్లైన్, ఆలస్యం. సో దీంతో ఏమవుతుంది, కాస్త ప్రెజర్ బిల్డప్ అవుతుంది. వర్క్ ప్లేస్లో చిన్న వాగ్వాదాలు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, సీనియర్తో క్లాష్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మే మొదటి భాగంలో మీ యొక్క కోపాన్ని, మీ యొక్క రియాక్షన్, మీ మాటల మీద ప్రత్యేకంగా జాగ్రత్త చూపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థులు యాక్టివ్గా ఉండొచ్చు, మీ వెనకాల మాట్లాడవచ్చు, మీ పనిని కూడా వారు క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకటేనండి, డిసిప్లైన్తో పని, డిసిప్లైన్తో డాక్యుమెంటేషన్ బిల్డప్ చేసుకోవడం, డిసిప్లైన్ తోటి ప్రూఫ్స్ని క్లియర్గా మెయింటైన్ చేసుకోవడం. శని ఎప్పుడు కూడా కష్టపడి పని చేసే వాళ్ళని చివరికి రక్షిస్తాడండి. కాబట్టి వాదనల కంటే కూడా పనితో సమాధానం ఇవ్వగలరు. మే 11 తర్వాత ఈ యొక్క కుజుడు 10th హౌస్ నుంచి బయటకు రావడంతో ఎన్విరాన్మెంట్ కొంచెం సాఫ్ట్ అవుతుందండి. ఆ యొక్క శని కుజ కాంబినేషన్ విడిపోతుంది. కాబట్టి ఈ మొత్తం నెలను టెస్టింగ్ కానీ రివార్డ్ గివింగ్ ఫేస్గా చూడాలండి. మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందయ్యా ఈ యొక్క మిథున రాశి వారికి అంటే ఈ నెలలో వీరికి 2 దశలుగా చెప్పుకోవచ్చండి. మే 15 వరకు రవి బుధ కలిసి 11వ ఇంట్లో ఉంటారు. సో అది రవి బుధ కాంబినేషన్ మేషంలో ఉంది కాబట్టి బుధాదిత్య రాజయోగం ఇస్తున్నారు. ఇది బిజినెస్కి చాలా ఫేవరబుల్ అండి. సో కాంట్రాక్ట్లు, నెట్వర్కింగ్, కొత్త క్లయింట్ రావడం, కొత్త ఎంక్వైరీస్ జరగడం, రెగ్యులర్ ఇన్కమ్ ఇవి బాగానే ఉంటాయి. సో మీరు టార్గెట్స్, డీల్స్ సెట్ చేసుకుని ముందుకు వెళ్ళే టైం ఇదేనండి. మే 15 తర్వాత బుధుడు 12th హౌస్కి వెళ్తారు. తర్వాత బిజినెస్లో ఖర్చులు పెరగటం, ప్రయాణాలు ఎక్కువ అవ్వటం, కాస్త మెంటల్ స్ట్రెస్ పెరగటం, ప్రాఫిట్ మార్జిన్ కొంచెం తగ్గినట్టు మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉందండి. సింపుల్గా చెప్పాలంటే మొదటి భాగం అనేది గెయిన్ ప్లానింగ్, రెండవ భాగం ఎక్స్పెన్స్ కంట్రోల్ భాగం. మరి 9వ స్థానము దీని గురించి చూస్తే
9th హౌస్ అంటే లక్, ఫారిన్ ఛాన్సెస్, అందులో రాహు ఉన్నారు. సో కాబట్టి 9th హౌస్లో రాహు ఉన్నారు కాబట్టి మీ యొక్క లక్లో కొంచెం టెస్టింగ్గా ఉంటుందండి. పనులు లేట్ అవుతున్నట్లు, అప్రూవల్స్ రావడానికి టైం పడుతున్నట్లు, ఇంత కష్టపడ్డా ఇంకా ఫలితం ఏమిటి అనే ఫీలింగ్ రావచ్చండి. కానీ ఇక్కడ ఏంటంటే 9వ స్థానంలో రాహు ఉన్న గురుడు యొక్క దృష్టి అనేది ఆ రాహు మీద, కుంభరాశి మీద పడుతూ ఉంది కాబట్టి సో ఈ యొక్క జూపిటర్ గురుగ్రహం బ్లెస్సింగ్స్ వల్ల ఏదైనా పనులు ఆలస్యమైనా పనులు మాత్రం ఆగిపోవు, స్లోగా అయినా సరే ముందుకు నడుస్తూనే ఉంటాయి. సో ఈ సమయంలో కనుక మీరు గివప్ అయ్యారంటే రాహు గెలుస్తాడు. పట్టుదల, ఒక నమ్మకంతో కనుక ముందుకు వెళ్తే గురుడు మిమ్మల్ని గెలిపిస్తాడండి. విదేశాల్లో సెటిల్ అవ్వాలి, వేరే స్టేట్ లేదా వేరే సిటీకి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి. ఈ యొక్క గురు ప్లస్ శుక్ర ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, అదేవిధంగా 12th హౌస్ యాక్టివేషన్, సో వీటి వల్ల ఏంటంటే దూర ప్రాంత అవకాశాలపై సిగ్నల్స్ పడినట్టు కనపడుతూ ఉంటుందండి. సో మొత్తం మీద ఏంటంటే రెమెడీస్ కనుక మనం వస్తే చివరికి వచ్చాం కాబట్టి రాహు 9th హౌస్లో ఉన్నారు. రాహు కంట్రోల్ దుర్గా అమ్మవారి ఆరాధన. ఈ యొక్క సమ్మర్లో పక్షులకు ఏదైనా ధాన్యం అందించడం, నీరు పెట్టడం, ఏదైనా చేపలకు ఫీడింగ్ ఇవ్వడం బెస్ట్ రెమెడీ. ఈ యొక్క బుధగ్రహ బలం కోసము బుధవారం రోజున గణపతి ఆరాధన, విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామాలు కానీ పఠనము చేయటము లేదంటే కనుక వినడం చేస్తే మంచిదండి. అదేవిధంగా ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః బుధ బీజ మంత్రం చదువుకోవటం మంచిది. సో ఈ యొక్క శని ప్లస్ కుజ కాంబినేషన్ ఉంది కదా, సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క హనుమాన్ చాలీసా పఠించడం, ఓం నమ శివాయ జపం చేసుకుంటూ ఉంటాం. గోవులకి వీలినప్పుడు కాస్త గడ్డి పెట్టడం వల్ల మానసికంగా బలం ఏర్పడుతుంది. సో కెరీర్లో ప్రొటెక్షన్కి ఎక్కువగా హెల్ప్ చేస్తాయండి ఇవన్నీ కూడా. మొత్తం మీద చూస్తే మిథున రాశి వారికి మే నెల అనేది కెరీర్, ఎడ్యుకేషన్, విదేశీ అవకాశాలు, ప్రేమ మరియు వివాహం విషయాల్లో అవకాశాలు ఇస్తుందని చెప్పవచ్చు. మొదటి భాగంలో 12వ తారీఖు వరకు కూడా చతుర్థాధిపతి బుధుడు లాభంలో ఉన్నారు కాబట్టి ప్రాపర్టీ బెనిఫిట్స్, కంఫర్ట్స్, వాహన సౌఖ్యం ఉంటుందండి. 5వ అధిపతి శుక్రుడు 12th ఉన్నారు కాబట్టి మీ యొక్క సంతానం దూరప్రాంతంలో ఉన్న వాళ్ళు గ్రోత్ ఉంటుంది. పంచమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో మీ రాశిలోకి వస్తారో పిల్లలతో చాలా దూరంలో ఉన్న పిల్లల్ని కలవటం కానీ వారి డెవలప్మెంట్ని చూస్తారు. సో మొత్తంగా చూస్తే ఏంటంటే 3 పాయింట్లు అండి. ఆఫీస్లో డిసిప్లైను, డాక్యుమెంటేషను జాగ్రత్తగా ఉంచుకోవడం, వాదనల కంటే వర్క్ ద్వారా మీ రిజల్ట్ చూపించడం, సో కమ్యూనికేషన్లో రిలేషన్షిప్లో క్లియర్గా ఉండటం, కోపం కంట్రోల్ చేసుకోవడం. హెల్త్ విషయంలో ఏంటంటే మే 15 నుంచి 25 మధ్య సో ఎక్స్ట్రా కేరు, అదేవిధంగా రొటీన్ టెస్ట్ చేయించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోతుందండి. సో అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్న చిన్న చిన్న రెమెడీస్ కనుక ఫాలో అవుతుంటే సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది నేర్చుకుంటూ జాయిన్ అయ్యి హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. సో ఈ కోర్స్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని డైలీ ఒక 40 to 45 minutes కనుక టైం స్పెండ్ చేయగలిగితే 30 days తర్వాత మీ గోచారం, మీ యొక్క జాతకం మీరు చెక్ చేసుకోగలుగుతారండి. సో ఈజీగా డిజైన్ చేయబడింది. ఈ యొక్క కోర్స్ ఏంటంటే ఆల్రెడీ 50% ఆఫర్తో నడుస్తుంది. April 30th వరకే ఆఫర్ ఉంటుందండి. మే 1వ తారీఖు నుండి ఒరిజినల్ ప్రైస్లోకి వెళ్తుంది కాబట్టి సో ఆసక్తి ఉన్న వాళ్ళు త్వరపడండి. సో యూ కెన్ జాయిన్ అండి. అలాంటి వారి కోసం, ఆసక్తి ఉన్న వారి కోసం ఈ కోర్సు లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.